హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేను ఇప్పుడే రియలైజ్ అయ్యానమాట, మా ఒక వీడియోకి ఇంట్రో లేదు. సో దట్స్ వేర్ ఐఎమ్ హియర్. దిస్ వీడియో ఇస్ లిటిల్ స్పెషల్, ఎందుకంటే మా అన్ఎక్స్పెక్టెడ్ హోలీ సెలబ్రేషన్స్ ప్లస్ మా తమ్ముడు 4.5 months తర్వాత ఉదయపూర్ నుండి వస్తున్నాడు. అక్కడ మన కంఫర్టబుల్ తెలుగు ఫుడ్ ఉండదు, తెలుగు మాట్లాడే పీపుల్ ఉండరు. సో హైదరాబాద్లో కలిసి 3-4 months అయినా కూడా మనకు ఒక ధైర్యం ఉంటుంది. అక్కడ వేరే స్టేట్ కదా, సో ఎంతైనా కొంచెం బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది ఎలా ఉన్నాడు అని చెప్పి. ఆల్సో తను 4 monthsలో 10 kgs వెయిట్ తగ్గాడు అక్కడ ఉండి. అందుకే ఈ ఎక్సైట్మెంట్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు కొంచెం స్పెషల్గా నేను స్టవ్ యూస్ చేయకుండా 3 different బ్రేక్ఫాస్ట్ ఐటమ్ క్రియేట్ చేశాను. ఇదే అవుట్ఫిట్ మీద మీకు ఆ వీడియో నెక్స్ట్ వచ్చేస్తుంది ఒక 2-3 daysలో. ఓకే నెక్స్ట్ వీడియో సంగతి పక్కకు పెట్టి ఈరోజు లైక్ చేయకు, ఈ వీడియోలోకి వెళ్ళిపోదామంటారా? ఓకే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మీరు లాస్ట్ వీడియో చూసుంటే ఈ పార్ట్ ఆల్రెడీ అందులో కూడా మెన్షన్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా మా కజిన్స్ ఫన్నీ విక్కి ఇంటికి వచ్చారు హోలీ సెలబ్రేషన్స్ కోసం. వాళ్ళు రాగానే కిరణ్ వాష్రూమ్లోకి పరిగెత్తాడు అనమాట, వైట్ టీషర్ట్ ఖరాబ్ అయిపోతుందని చెప్పి. ఇక్కడ నేనైతే హ్యాపీ హోలీ మీ అందరు కూడా చెప్తున్నా, బట్ తర్వాత గుర్తొచ్చింది అది మీ పైన కాదు, కెమెరాని స్పాయిల్ చేస్తుందని చెప్పి. దెన్ మేమందరం కలిసి మా అక్క బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. సో నాకు ఈ బైక్లో వీళ్ళని చూస్తే అర్జున్ రెడ్డి మూవీ గుర్తొచ్చిందన్న. నా ఒక్కదానికే కాదు, మేము మళ్ళీ ఇంకిద్దరు కజిన్స్ హౌసెస్ కూడా వెళ్తాము. వాళ్ళకు కూడా అందరికీ అన్ఎక్స్పెక్టెడ్, బట్ స్టిల్ ఒక్కరు కూడా కలర్ వద్దు, నా డ్రెస్ అది ఇదని ఏం లేదు. ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ అనమాట. అండ్ నేను ఇలా హోలీ ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను. లాస్ట్ ఇయర్ మంచిగా ఒక పెద్ద ఈవెంట్కి ప్లాన్ చేసుకొని వెళ్ళాము, బట్ ఆ మండు టెండలో కలర్స్ అయిపోయాయి, వాటర్ బాటిల్స్ దొరకలేదు, ఓన్లీ క్యాష్ అన్నారు. సో చాలా మెస్సీ ఉండే అనమాట లాస్ట్ ఇయర్. అందుకే మేము ఈ ఇయర్ ఏం ప్లాన్ చేసుకోలేదు లిటరలీ ముందుగా. ఇక్కడైతే మా అక్క బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి దాక్కుంటున్నాం అటు ఇటు సైడ్. డోర్ మా అక్క ఓపెన్ చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నాము. కనిపిస్తే మళ్ళీ కీ హోల్ నుండి ఓపెన్ చేయరని చెప్పి అటు ఇటు దాక్కున్నాము. బట్ హూ ఓపెన్ ది డోర్? మా బావ ఓపెన్ చేశారు. అక్కకి హాలిడే కాబట్టి హ్యాపీగా నిద్రపోతుంది. అది ఇంకా లేవక ముందే డైరెక్ట్ వెళ్ళి గుడ్ మార్నింగ్ హ్యాపీ హోలీ ఒకటేసారి చెప్పి కలర్స్ పూసేసాం. నెక్స్ట్ మా గ్యాంగ్లో వీళ్ళని కూడా యాడ్ చేసుకొని ఇంకొక కజిన్ వాళ్ళ ఇంటికి వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. నా కజిన్ లిస్ట్ అయితే చాలా పెద్దది. మా మమ్మీ సైడ్, డాడీ సైడ్ ఫ్యామిలీ పెద్దది అనమాట. అండ్ అఫ్ కోర్స్ కిరణ్ వాళ్ళ సైడ్. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ వెరీ గుడ్ కజిన్స్. ఇక్కడైతే వీళ్ళని సర్ప్రైజ్ ఇచ్చేసాము. దివ్యక్క అయితే అప్పుడే ఫ్రెష్ అయ్యి ఉంది పాపం, మంచిగా కలర్స్ పూసేసి మళ్ళీ అపార్ట్మెంట్లో కిందికి వచ్చి ఆడుకుంటున్నాము. వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్ మాకు స్ట్రిక్ట్గా చెప్పారు, బయట పాడేకండి, ఏ కలర్స్ ఆడినా ఇంట్లో ఆడండి అని చెప్పి. పుష్పగాడి రూల్ బాగానే ఎంజాయ్ చేసాం, కానీ ఎక్కువసేపు బయట ఉండే స్కోప్ లేదు. బికాజ్ తొందరగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మన ఎవ్రీడే పుస్తకాలు ల్యాప్టాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. కిరణ్ యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్తా అని ఫిక్స్ అయ్యాడు. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకున్నా, పేరెంట్స్ ఉన్నారు కదా అని. బట్ ఈ హోలీ సెలబ్రేషన్స్ వల్ల కిరణ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఐ వాజ్ హ్యాపీ. అన్ఎక్స్పెక్టెడ్ సెలబ్రేషన్స్ ఆర్ ది బెస్ట్. ఫస్ట్ యాక్చువల్లీ ఈ వీడియో ఒక 1 week తర్వాత అట్లా అని నేను ప్లాన్ చేసుకున్నా, బట్ అనుకోకుండా హోలీ సెలబ్రేట్ చేసుకుందాం కాబట్టి ఇఫ్ పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ ఎడిట్ చేసి లైవ్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ చెక్. ఫస్ట్ ఆఫీస్ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని ఈరోజు నైట్ వర్క్ ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కోకోనట్ వాటర్ డీటాక్స్ ఫైర్ అది చెప్దామనే లోపే మా కజిన్స్ వచ్చారు. టుడే ఈజ్ హోలీ. సో అనుకోకుండా హోలీ సెలబ్రేషన్స్ అయ్యా, అది కూడా మీరు చూసే ఉంటారు. నా వీఆర్ బ్యాక్ టు కిచెన్, ఎందుకంటే పేట్ పూజ. సో ఆకలి అవుతుంది కాబట్టి అవకాడో టోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలాగో తింటున్నాం, మీకు కూడా చూద్దామని చెప్పి. ఓకే, దానికోసం ఫస్ట్ మనం ఒక అవకాడో తీసుకొని ఇలా మంచిగా మక్కింది ఉండాలి, కచ్చాదైతే వర్క్ అవ్వదు. మంచిగా మక్కిన అవకాడో తీసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిలో లెమన్. యాక్చువల్లీ అవకాడో చప్పగా ఉంటుంది, అవకాడోకి అంత పెద్ద టేస్ట్ ఏమి ఉండదు. దానిలో మనం యాడ్ చేసే మసాలాస్ని బట్టి ఇట్ యాడ్స్ టేస్ట్. సో దీనిలో లెమన్ పిండుతున్నా. దాని తర్వాత కొన్ని గింజలు కూడా పడ్డాయి, పీకిద్దాం.
ఒక అవకాడోకి 1/2 to 1 లెమన్, మీ లెమన్ టేస్ట్ బడ్స్ మీకు ఎంతవరకు ఇష్టమో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1 యాడ్ చేశాను. దీని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆల్రెడీ ఇందాక షార్ట్ వీడియో షూట్ చేసేటప్పుడు మేము యాడ్ చేసాము, అందుకే చూసి యాడ్ చేసుకుంటున్నా. దెన్ బ్లాక్ సాల్ట్. మీకు ఇంకేదైనా మసాలా కొంచెం ట్రై చేయాలనిపించినా ఓకే, అది ట్రై చేయొచ్చు. దీంతోపాటు దిస్ ఇస్ చాట్ మసాలా. సో ఇవి యాడ్ చేస్తే అవకాడో కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. యా, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసేద్దాం. ఇఫ్ దట్ ఈస్ ఓకే, లెట్స్ టేస్ట్ దిస్. పర్ఫెక్ట్గా కుదిరింది. ఇంకా మనం హ్యాండ్స్ వాష్ చేసేసుకొని ఆల్రెడీ టోస్ట్ చేసుకున్న బ్రెడ్కి ఇది జస్ట్ రాసేయడమే. లెట్స్ డూ దట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఆల్రెడీ అవకాడో రైప్ అయిపోయింది మన ఇంట్లో ఉంటే. ఇది అంతా చేయడం ఎంత, 5 minutes. బ్రెడ్ మీకు అప్పటిదప్పుడు కాకపోతే ఆల్రెడీ టోస్ట్ చేసుకొని పెట్టుకొని మీరు తినాలనుకున్నప్పుడు ఈ అవకాడో మ్యాష్ చేసి పెట్టుకున్న అయిపోతుంది. ఇది కిరణ్కి ఇద్దాం ఫస్ట్, టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము. ఎస్, అండ్ లిటరలీ నాకు తెలిసి మా మ్యారేజ్ అయినప్పటి నుండి ఒక 2-3 times కిరణ్ అన్నట్టున్నాడు అవకాడో టోస్ట్ అని చెప్పి. మేము తెచ్చిన అవకాడో ఇదర్ రైప్ అవ్వదు ఆర్ రైప్ అయిన అవకాడో మాకు దొరకదు. ఫైనలీ ఇన్ని నెలల తర్వాత మార్కెట్లో ఆల్రెడీ పండిన అవకాడో దొరికింది లక్కీలీ. సో అందుకే లేట్ చేయకుండా, అసలు 1 day కూడా వెయిట్ చేయకుండా ఈరోజే ఈ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. యా, లెట్స్ సీ హౌ కిరణ్ విల్ లైక్ ఇట్. కిరణ్ ఆల్రెడీ టేస్టింగ్ స్టార్ట్ చేస్తాడు. లెట్స్ ఆస్క్ హిమ్. సగం కిరణే చేశాడు, అందుకే బాగుంది అంటున్నాడు. నిజంగా బాగుందా? ఓకే, నో వర్డ్స్, ఓన్లీ ఈటింగ్. ఈటింగ్ ఓన్లీ కమింగ్. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్. అవకాడో టోస్ట్ అయితే అసలు క్రేజీ వచ్చింది. నేనైతే ఒక 3 తిన్నా అనమాట. దట్ ఈస్ జనరలీ రేర్ 3 అనేది. సో యా, మమ్మీ డాడీ కూడా టేస్ట్ చూపించాను. ఎస్, మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా ఉన్నారు. మా తమ్ముడు కూడా ఈరోజు ఉదయపూర్ని రాబోతున్నాడు. ఈరోజు నేను అసలు బ్రహ్మముహూర్తం వీడియో యాక్చువల్లీ స్కిన్ కేర్ అవి ఇవన్నీ ప్లాన్ చేసుకునే చూద్దాము, ఆఫ్టర్నూన్ వరకు క్లోజ్ చేద్దాము వీడియో అని అనుకున్నా. బట్ నేను ప్లాన్ చేసుకున్న థింగ్స్ అవ్వలేదు, బట్ బెటర్ థింగ్స్ అయ్యాయి. సో ఎలాగో ఫ్లోలో ఉన్నాము, మంచిగా వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అనేది క్యాప్చర్ చేయొచ్చు కదా బ్యూటిఫుల్గా. మా తమ్ముడు ఆఫ్టర్ 4.5 months ఉదయపూర్ నుండి వస్తున్నాడు. యా, మమ్మీ డాడీ తమ్ముడు కిరణ్ నేను అండ్ అక్క బావ కూడా లంచ్కి రాబోతున్నారు మా ఇంటికి. బట్ నాకు అసలు ఏ స్ట్రెస్ లేదు, ఎందుకంటే మమ్మీ ఉంది కాబట్టి వంట పనులు మొత్తం ఆమె చూసుకుంటుంది. నేను నా ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎస్, టుడే ఈస్ ఎక్సైటింగ్ అండ్ గుడ్ హ్యాపీ డే అనమాట. అందుకే ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా. ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ రా. ఏం జరుగుతుందో అదే చూద్దాము, ప్లాన్డ్గా కాకుండా అని ఫిక్స్ అయ్యాను. సో లెట్స్ వెయిట్ ఫర్ మై బ్రదర్. అండ్ ఈ మధ్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా నాకు మణిదీప్తో మ్యాండీతో వీడియోస్ చేయండి అని చెప్పి కమెంట్స్లో కూడా వస్తున్నాయి. బట్ ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా ఉంటారు అనుకుంటా. మా తమ్ముడు కెమెరా పెట్టగానే వద్దు నన్ను షూట్ చేయొద్దు, నన్ను ఫొటోస్ తీయొద్దు అని కేటగిరీ అనమాట. ఎంతవరకు వ్లాగ్లో వస్తాడో నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు అట్లీస్ట్ క్యాప్చర్. వాడు వచ్చినప్పుడు మమ్మీ డాడీ ఎంత హ్యాపీ అవుతున్నారు. మా ఇంట్లో ఎవరు ఎక్స్ప్రెషన్స్ బయటకు కనిపించవు, స్టిల్ మాకు మూమెంట్స్ ఉంటాయి కదా ఎప్పటికైనా చూసుకోవడానికి. పూరే కదా, అదేమన్నా ఫారెన్లో ఉన్నాడా, సంవత్సరాల తర్వాత వస్తున్నాడా అని మీకు అనిపించవచ్చు. బట్ 4.5 months అంత దూరం మా తమ్ముడు ఎప్పుడు లేడు మాకు. సో దిస్ ఈజ్ ఆల్సో లాంగ్ ఫర్ అస్. ఏమంటారు, అది ఉదయపూర్ అయినా ఫారెన్ అయినా కానీ ఎన్ని డేస్ మన నుండి దూరంగా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ కదా. అందుకు వీ ఆల్ ఆర్ ఎక్సైటెడ్ టు మీట్ హిమ్. తమ్ముడు వస్తున్నాడని చెప్పి ఇంట్లో మేమందరం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మా ఎక్సైట్మెంట్ పక్కకు పెట్టేస్తే మా తమ్ముడు మాత్రం చాలా కామ్గా క్యాజువల్గా ఏదో పక్క వీధిలో ఉన్న హాస్టల్ నుండి షిఫ్ట్ అవుతున్నట్టు నార్మల్గా వచ్చాడు. బట్ యా, వీఆర్ ఆల్ హ్యాపీ. ఇంటికి వచ్చినాక అందరం అంటున్నాం అనమాట, బీటెక్ మందీప్ వెళ్ళి సాఫ్ట్వేర్ మందీప్ వచ్చాడని చెప్పి. బికాజ్ తను జాబ్ ట్రైనింగ్ పైన ఉదయపూర్కి వెళ్ళాడు. హీ వర్క్డ్ సో హార్డ్ ఫర్ దట్ జాబ్. మా తమ్ముడు వచ్చాడు కాబట్టి వాడి కోసం స్పెషల్స్ అన్నాం కదా. స్పెషల్స్ అంటే వాడు ఆల్రెడీ ఉదయపూర్లో బయట టిఫిన్స్ లైక్ సమోసాలు కచోరీలు అవన్నీ ఆల్రెడీ తిని అలసిపోయాడు కాబట్టి వాడికి నచ్చే హోమ్ మేడ్ ఫుడ్ చేసాము. ఇందులో రైస్ ఉంది, సో
జస్ట్ ప్లెయిన్ వైట్ రైస్, టామరిన్ పులిహోర. పర్టికులర్గా చెప్పిండు అనమాట నాకు పులిహోర కావాలి టేస్ట్ బడ్స్ బ్యాక్ కావడానికి అని. దిస్ ఇస్ బీరకాయ కర్రీ, దెన్ టొమాటో దాల్, ఎస్, పెరుగు. ఇది మేము చేయలేదు. ఓకే, దిస్ ఇస్ రాడిష్ సలాడ్ లాగా చేసాము. దెన్ పాపడ్స్ అండ్ కందిడాలు ఇంట్లో చేసినాం అనమాట. దెన్ మామిడికాయ పానకం, మామిడి పండు పానకం. ఎస్, మా తమ్ముడి పేరు మీద మేము కూడా ఫుల్గా తినేసి మళ్ళీ కలుస్తాం. ఈ గ్యాప్లో చాలా ముచ్చట్లు ఉన్నాయి వాటితో డిస్కస్ చేయాల్సినవి, అవి బ్యాక్ అండ్ కవర్ చేస్తాం. మేము తినేసాం, మా తమ్ముడిది ఇంకా పెండింగ్ ఉంది, అందరం ముచ్చట పెడుతున్నాము. ఇక్కడ ఒక రా క్యూట్ కన్వర్జేషన్ రికార్డ్ చేశా, బట్ అది అలాగే పోస్ట్ చేస్తే మా తమ్ముడు నన్ను వేసేస్తాడు కాబట్టి వాయిస్ ఓవర్ వస్తున్నా. ఏమంటున్నాడంటే మా మమ్మీకి చెప్తున్నాడు, మమ్మీ సాఫ్ట్వేర్ అంటే ఏమనుకున్నావు, జస్ట్ ల్యాప్టాప్ పట్టుకొని టిక్ టిక్ మని క్లిక్ చేయడం అనుకుంటున్నావా, అలా ఏం కాదు, డెడ్ లైన్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, టాస్క్ రాకపోతే అది ఇది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే మా అందరికీ నవ్వు వస్తుంది. ఓకే, మా చిన్నోడు కూడా పెద్దగా అయిపోతున్నాడు, హీఈస్ గెటింగ్ మెచ్యూర్డ్ అని చెప్పి. ఈరోజు ఫ్రైడే, వీకెండ్ వైబ్స్ గట్టిగా ఉన్నాయి. ఇంకా ఆ రోజు మా తమ్ముడు వచ్చాడు, సో మామూలుగా ఉండవు, బట్ వర్క్ కూడా ఉంది, అది బ్యాలెన్స్ చేసుకుంటూ. సో అలా సో ఇవన్నిటి వల్ల ఇంకొన్ని నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నవి క్యాప్చర్ చేయలేకపోయాను. వ్లాగ్ ఎండింగ్ కూడా తమ్ముడితో ఇద్దాం అనుకున్నాను, బట్ హాలిడే ఉన్న హీ హ్యాస్ సమ్ పెండింగ్ వర్క్. నాకెందుకో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే ఎండింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈరోజు నైట్ రేపు మార్నింగ్ మా అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తున్నారు. ఇటు మా పేరెంట్స్, కిరణ్ వాళ్ళ పేరెంట్స్. ఆహా, ఉంటే ఇల్లు కలగల్లాడిపోతుంది, పెద్దవాళ్ళు ఉంటే అంతే కదా. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్ అనమాట. ఆన్ దిస్ ఎక్సైట్మెంట్ హ్యాపీ నోట్ లెట్స్ ఎండ్ దిస్ వీడియో హియర్. అండ్ ఇంతకీ మీకు ఈరోజు ఎలా గడిచిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బాయ్.